78, 39. ఆ, ఆ. ఎట్లా ఉన్నారు వాళ్ళు? కేవలము శరీరులై ఉన్నారనియో విసరి వెళ్ళి మరలి మరలి రాని గాలి వలె ఉన్నారనియో ఆయన జ్ఞాపకము చేసుకొనెను. ఏముంది మానవునిలో? మానవుడు ఒట్టి గాలి అంతే. మరలి రాని గాలి వలె ఉన్నాడు. మరలి రాని ఎట్లా ఉన్నాడు మానవుడు? దేవుని దృష్టికి గాలి వలె ఉన్నాడు. కేవలము శరీరులు, శరీర స్వభావం గలవారు. ఈ శరీరంలో ఏముంది అంత మంచిది? ఏమ్మా నీలో ఏముంది మంచిదంటే ఏం చెప్పగలుగుతాం? ఏముంది? ఒట్టి ఊపిరి. మనం ఎట్లాంటి వాళ్ళమో ఒట్టి ఊపిరి వంటి వారం, గాలి వలె ఉన్నాం, నీటి బుడగ వలె ఉన్నాం, విసరి వెళ్ళి మరలి రాని తిరిగి రాని గాలి వలె ఊపిరి వలె ఉన్నాం. ఇంకా ఏం చెప్తుందంటే బైబుల్ కీర్తన 143లో మానవుడు ఎలాంటి వాడు చూడండి. 143:4. ఆ, ఆ, ఉమ్. 3 వచ్చింది చదువు నేను. ఉమ్, ఉమ్, ఉమ్. ఆ, నన్ను నివసింపజేయుచున్నారు, కావున నా ఆత్మ నాలో కృంగి ఉన్నది, నాలో నా హృదయము విస్మయం ఉందెను. ఇక్కడ ఈ అధ్యాయం అంతా చదివితే మన మన జీవితం ఎట్లుంది, మానవుడు ఎలా ఉన్నాడంటే ఒట్టి ఊపిరి అని రాయబడింది. ఒట్టి ఊపిరి వంటి వాడు. కాబట్టి మానవుడు గాలి వలె ఉన్నాడు, శరీరానుసారుడు. మానవుడు ఒట్టి ఎట్లున్నాడు? ఊపిరి. అయితే యోబు గ్రంథంలో స్పష్టంగా మానవుని గురించి రాయబడింది. మానవుడు ఎలాంటి వాడు అని అంటే 13వ అధ్యాయము 28వ వచనంలో ఏమని చూడండి ఒక మాట. 13:28. మురిగి క్షీణించుచున్న వాని చుట్టూ చెమట కొట్టినట్టు. ఆ, ఆ, మురిగి క్షీణించుచున్నవాడు అనేది అండర్లైన్ చేసుకోవాలా. ఎలాంటి వాడంట? మురిగి క్షీణించుచున్నవాడు, ఒట్టి ఊపిరి వంటి వాడు, మరలి రాని గాలి వంటి వాడు. ఇలాంటి మానవుల్లో ఏం ప్రత్యేకత ఉందని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మురిగి, అక్కడ రాయబడి ఉంది, మురిగి క్షీణించుచున్నవాడు వాని చుట్టూ చిమ్మట కొట్టినట్టు వస్త్రం వంటి వాని చుట్టూ గిరగీసి వానిని కనిపెట్టుచున్నావు. ఇలాంటి మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఏం స్పెషల్ ఉంది మానవుణ్ణి? నరపుత్రుని లక్ష్య పెట్టుటకు వాడు ఏపాటి వాడు? ఎంత దయగలవాడండి. అందుకనే యోహాను సువార్త 3:16లో ఏముంది? దేవుడు లోకమును ఎంతో ప్రేమించి ఏం చేసినాడు? ఆయన తన్ను తానుగా ఈ భూమి మీదకి మానవానికి గిఫ్ట్గా వచ్చినాడు. మానవానికి గిఫ్ట్ ఆయన. ఏమి చూసి రావాలా? ఏమి చూసి నిన్ను నన్ను చూసి ఆయన నన్ను చూసి ఆయన సిలువలో ప్రాణం పెట్టాలా? ఏముంది నీలో నాలో? ఏం లేదు, ఏమి లేదు. పాపముతో నిండినటువంటి మనిషి, అతిక్రమములు. చూడండి, ఇదే యోబు గ్రంథము 13వ అధ్యాయంలోనే ఒక మాట ఉంది చూడండి. 23వ వచనములో, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా అతిక్రమం నాకు తెలియజేయము. నా నా దోషములు ఎన్ని? చెప్పండి, ఎన్ని ఎన్ని దోషములు మనవి? నా పాపములు ఎన్ని? నా అతిక్రమములు ఎన్ని? ఎన్ని చేసినాం? లెక్కకు మించినవి అవి, కౌంట్లెస్. ఇట్లాంటి మానవుడు చేసినటువంటి పాపాన్ని అసలు ఈ మానవుని దగ్గర ఏమంత ప్రత్యేకత ఉంది? ఘోరమైన పాపాత్ముడు, ఎన్నో దోషములు, లెక్కలేనన్ని అపాయములు, లెక్కలేనన్ని దోషములు, పాపములు, అతిక్రమములు చేసి మునిగిపోయి ఉన్నాడు మనిషి. అయితే ఇట్లాంటి మానవుని జ్ఞాపకం చేసుకోవటానికి వాడు ఏ పాటి వాడు? అందులో ఏముంది చూడండి. కీర్తనలో 39వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. కీర్తన 39:6. ఎలాంటి వాడు మానవుడు చూడండి.
ఆ, మనుష్యులు ఒట్టి నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపోట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు గాని అది ఎవనికి చేజిక్కున వానికి తెలియదు. ఇక్కడ రాయబడిన మాట ఏమంట? ఎట్టున్నారు? ఒట్టి నీడ వంటి వారు, నీడ వంటి వారే తిరుగులాడుదురు. వారు తొందరపోట గాలికే కదా. వారు ధనము కూర్చుకుందరు కానీ అది ఎవరికి చేజిక్కున్న వారికే తెలియదు. పైన రాయబడి ఉంది, ఎంత స్థిరుడైననో. చూడండి, ఎంత స్థిరుడైననో. పైన 4, 5 వచనాలు కూడా చదవండి, అద్భుతమైన మాటలు ఉన్నాయి. యెహోవా, నా అంతం ఎట్లుండున్నది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నా దినముల పరిమాణము నువ్వు ఎంత చేసినావంట? నా దినముల పరిమాణము నువ్వు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలం వట్టి ఎట్లున్నాడు? కేవలం వట్టి ఊపిరి వలె ఉన్నాడు. నీడ వంటి వాడు, ఊపిరి వంటి వాడు. కాబట్టి మన ఆయుష్కాలము మా ఎట్లా ఉంది? మన ఆయుష్కాలం ఎంతంట? అక్కడ రాయబడిన మాటలు, మానవుని ఆయుష్కాలం ఎంతండి? నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే ఉన్నది. నా అంతం ఎట్లుండదు? నా దినముల ప్రమాణం ఎంతైనది నాకు తెలుపు. ఎంతో అల్పమైనది ఈ జీవితం. ఇంత అల్పమైన ఈ జీవితానికి ఎంత ఆరాటపడతాడు తెలిసిన మనవడు. ఎగిరెగిరి పడతాడు. నీ కథ చూస్తానంటాడు, నీ సంగతి చూస్తానంటాడు. ఎగిరెగిరి పడేది ఒట్టి ఊపిరి వంటి వాడు మనిషి. ఈ మానవుడు తుచ్చమైన మానవుడు. ఏమేమి చూసినాం ఇప్పుడు? ఏమేమున్నాయి అన్నా? ఏమేమి చూసినాం? మానవుడు ఎలాంటి వాడు అని అంటే, ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకున్నట్టుకు మానవుడు ఏ పాటి వాడు? ఎలాంటి వాడు మానవుడు? కేవలం శరీరంలో విసరు వెళ్ళి మరలి రాని గాలి వలె ఉన్నాడు. మురిగి క్షీణించు అని వలె ఉన్నాడు. చిమ్మటగొట్టు అని వలె ఉన్నాడు. ఇంకా నీడ వలె, ఊపిరి వలె. తర్వాత ఇక్కడ రాయబడి ఉంది, వట్టి నీడ వంటి వాడే తిరుగులాడుచున్నాడు. ఏముంది మానవుల్లో అంతగా చెప్పుకోవడానికి? ఇప్పుడు మిమ్మల్ని అందరినీ నేను ఒక ప్రశ్న వేస్తే, నీ దగ్గర ఉన్న ప్రత్యేకత ఏమంటే ఏం చెప్తావు నువ్వు? ఏమో, వాట్ స్పెషల్ ఈస్ దేర్ ఇన్ యూ అంటే ఏం చెప్పగలుగుతాం? ఏమైనా స్పెషల్ ఉందా మనలో? చూడండి, ఇంకొక మాట చక్కగా రాయబడింది ఈ మాట. కీర్తన 22:6. కీర్తన 22:6. నేను నరుడను గాను ఏమంట? నేను నరుడను గాను, నేను పురుగును. కొన్ని పురుగులు ఉంటాయి, చూస్తే అసహ్యం వేస్తాయి. కొన్ని పురుగులు, కొంతమంది మనుషులను చూస్తే అసహ్యం వేస్తుంది. ఎట్లున్నాడు మనిషి? నేను నరుడను గాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను, పురుగును నేను, అసహించుకునేటటువంటి నా జీవితం. ఇలాంటి వారిని ఎవరైనా ప్రేమిస్తారా అండి? ఏం ప్రత్యేకత ఉంది మనలో? ఏమైనా ఉందా? గొప్పతనం ఏమైనా ఉందా? ఇది ఉంది, ఫలానిది ఉందని చెప్పగలుగుతామా? ఏం లేదు, శూన్యం, జీరో. వీఆర్ జీరో. అందుకనే ఒక పాట, మనము తగ్గాల, ఆయన హెచ్చాల. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నేను తగ్గాలి యేసు, నీవే హెచ్చాలి. నీవే కనబడాలి. నేను పూర్తిగా మరుగై నీవే కనబడాలి. ఏముంది మనలో? ఏం లేదు. 73వ కీర్తన చూడండి, 73:20. కీర్తన 73వ అధ్యాయము 20వ వచనం.
కల వంటి వాడు. అక్కడ రాయబడిన మాట మర్చిపోవాడు, కల వంటి వాడు. 73:20 మేలుకొనిన వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. కలగని మర్చిపోతాం. కల వంటి వాడు తాను కన్న కల మర్చిపోనట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. ఇంకొక చోట చూడండి ఏముందో. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయము 28వ వచనం. 22:28. ఏమంటే అక్కడ రాయబడిన మాట ఏంది? ఓటి కుండ వంటి వాడా అంటే మనం ఎలాంటి వారము? ఓటి హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా. ఇది మనకే చెందుతాయి. ఇయే మన పేర్లు. ఏం పేర్లు మన పేర్లు? ఓటి హేయమైన ఓటి కుండ వంటి వాడా. ఓటి కుండ అంటే ఏందండి? ఎంటీ, పగిలిపోయిండేది. హేయమైన ఓటి కుండ వంటి వాడా, పనికి మాలిన ఘటమా. ఇంకో చోట పనికి మాలిన ఘటమా అనే దానికి బదులు ఇంకో చోట కొరింథీ పత్రికలో ఏముందంటే మంటి ఘటం అని రాయబడి ఉంది. ఏమంట మనం ఎలాంటి వారమంట? మంటి ఘటం, కుండ వంటి వారం, హేయమైన ఓటి కుండ వంటి వారము, పనికి మాలిన ఘటం. ఇట్లాంటి మనలను దేవుడు ప్రేమించి ఈ లోకానికి వచ్చినాడు. ఎలాంటి వాడు మానవుడు? ఎలాంటి వాడండి? పురుగు వంటి వాడు, దుమ్ము ధూళికి సమానుడు, ఊపిరి వంటి వాడు, మరలి రాని గాలి వలె ఉన్నాడు. ఇట్లాంటి మానవుడు ఏముంది అంత ప్రత్యేకత? ఏం లేదు, శూన్యం. అయితే ఇలాంటి మానవుడిని ప్రేమించి దేవుడు ఏం చేసినాడు తెలిసిన? తన్ను తాను చూడండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం చదవండి. 1 పేతురు 2:23. శ్రమ పట్టుబడి బెదిరింపక అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడు అనే విషయాలు చెప్తా. ఎందుకోసమో? నీ కోసము నా కోసమే అప్పగించుకున్నాడు. మనకై యేసు మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. మనకై యేసు మరణించే మన పాపముల కొరకే నిత్య జీవముని చుటకే సత్యుండు సజీవుడాయే. ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? ఈ మానవుణ్ణి ప్రేమించి, ఈ మానవునిలో ఏం లేదని చెప్పి భూమి మీదకి వచ్చి ఇలాంటి మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు? వీఆర్ కేర్లెస్. అసలు మనం ఎన్నిక చేయబడినవా? మనలో ఏమాత్రం లేదు ఎన్నిక చేయడానికి. ఇది ఉంది, ఫలాంది ఉంది అని చెప్పి మనము ఎన్నిక చేయడానికి ఏమాత్రం మంచిది లేదు. నీలో లేదు, నాలో లేదు, లోకంలో ఎవరిలో లేదు మంచిది. ఉందమ్మా? ఎవరిలోన్నా ఉందా? కనీసం కొంచెమన్నా ఉందా మంచిది? ఇలాంటి మానవుని కోసం పరమును విడిచిపెట్టి భూమి మీదకి వచ్చినాడు. ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? నిన్ను జ్ఞాపకం చేసుకొని నిన్ను రక్షించడానికి ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అనేది ఒక 4-5 సంగతులు చెప్పి ముగించేస్తా. చూడండి, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు అని అంటే రోమాపత్రిక 4వ అధ్యాయం చివరి వచనంలో ఒక మాట ఉంది. రోమా 4:25. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మనం నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడి. ఎందుకు అప్పగించబడ్డాడు ఆయన? నీతిమంతులుగా తీర్చడానికి, మానవుణ్ణి నీతిమంతునిగా తీర్చడానికి, అనీతిమంతుడైన మానవుణ్ణి నీతిమంతునిగా చేయటానికి ఆయన ఏం చేసినాడు? ఆయన
అప్పగించబడ్డాడు. మానవుల్లో ఏమన్నా ఉందా? నీతి ఉందా? ఇంతకుముందు నీతి ఉందా? నీతి లేని మానవుడు, ఓటి కుండ వంటి వాడు, పనికిమాలిన వాడు, మంటి ఘటం, పురుగు, దుమ్ము ధూళి, ఇలాంటి మానవుడిని ప్రేమించి ఏం చేసినాడు? నీతిమంతునిగా చేయటానికి తన్ను తాను అప్పగించు. ఈ ఐదు ఐదు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఈ ఆరాధనలో మీరు ఎందుకు వచ్చినారంటే, ఈరోజు మొట్టమొదటిగా ఆయన మన కోసం ఎందుకు అప్పగించబడ్డాడు? ఆయన నీతిమంతునిగా, మానవుని ఏం చేయడానికి వచ్చినాడు? ఆయన నీతిమంతునిగా చేయటానికి వచ్చినాడు. గలతీ పత్రిక 2వ ఎందుకు వచ్చినాడు ఆయన? చూడండి, గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తన్ను తాను అప్పగించుకునేను. అండర్లైన్ చేసుకోవాలా ఇది. అప్పగించుకునేను. ఎందుకు అప్పగించుకున్నాడు? దుష్టకాలము నుండి విమోచించాలని. అర్థమవుతుందా? మనము నీతిమంతులనుగా తీర్చబడటానికి ఆయన అప్పగించుకున్నాడు. మనలో ఏమాత్రము నీతి లేదు. మనలో నీతి ఉందండి? ఎవరైనా నేను నీతిమంతుడని చెప్పగలుగుతామా? ఏమండి, ఎవరైనా చెప్పగలుగుతారా? నాలో ఏమాత్రం కూడా నీతి కొంచెం కూడా లేదు. అనీతిమంతుల కొరకు నీతిమంతుడు బలైపోయినాడు. కాబట్టి నిన్ను నన్ను నీతిమంతునిగా చేయటానికి అనీతిమంతుడు చనిపోయాడు, అప్పగించుకున్నాడు. నిన్ను నన్ను నీతిమంతునిగా చేయాలని. తర్వాత 2వది, ప్రస్తుత దుష్టకాలములో నుండి విమోచించాలని. ఎక్కడి నుంచి విమోచించినాడు? దుష్టకాలములో నుండి. ఈ కాలం ఎలాంటి కాలం? ఇది ఎలాంటి కాలము? దుష్టకాలం. కింద రాయబడి ఉంది ఏం కాలం? దుష్టయుగం అని రాయబడి. దుష్టయుగం. దుష్టయుగము నుండి, దుష్ట కాలము నుండి విమోచించాలని ఆయన ఆశ. అది 2 సంగతులు. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు చెప్పండి? ఎందుకు అప్పగించుకున్నాడు? మనలను నీతిమంతులుగా చేయటానికి ఆయన అప్పగించుకున్నాడు. 2వదిగా ఎందుకు అప్పగించుకున్నాడు? ఆయన దుష్టకాలము నుండి విమోచించాలని ఆయన తన్ను తాను అప్పగించుకొనెను అని రాయబడి ఉంది. తర్వాత 3వది, తీతుపత్రిక ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడు? తన సొత్తుగా చేసుకోవడానికి అప్పగించుకున్నాడు. ఇది నా సొత్తు, దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. ఈ సొత్తును ఎవరు అపహరించడానికి, ఎవరు దొంగిలించడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది నాది. అర్థమవుతుందా? ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? తన సొత్తుగా చేసుకోవటానికి. నీవు నా సొత్తు, పేరు పెట్టి పిలిచున్నాను, నీవు నా సొత్తు. అందుకనే నేను నిన్ను కోరుకున్నా. నేను అప్పగించబడడానికి, సిలువకు అప్పగించబడడానికి కారణం ఏంటంటే, దుష్ట కాలము నుంచి నేను విమోచించాలని, నువ్వు నా సొత్తుగా ఉండాలని నేను అప్పగించుకున్నా. నువ్వు నీతిమంతునిగా కనబడుతూ ఉండాలని నేను అప్పగించుకున్నా. కాబట్టి ఒకప్పుడు మనం ఎవరి సొత్తు? అండి? మనం అపవాది సొత్తు. అపవాది కింద ఉంటమే, అపవాది యొక్క బంధకంలో ఉంటమే. తర్వాత ఎఫెసీ పత్రిక 4వ సంగతి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు? మన నిమిత్తం అప్పగించుకున్నాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడు? పరిమళ వాసనగా ఉండడానికి. ఒకప్పుడు దుర్గంధమైన జీవితం, దుర్వాసనతో కూడినటువంటి జీవితం, సుగంధము లేదు, దుర్వాసన ఉంది మనలో, కంపు కొట్టుకునే జీవితాలు మనవి. ఇలాంటి జీవితాలను ఏం చేయడానికి వచ్చినాడు? ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? పరిమళ వాసనగా ఉండడానికి అప్పగించుకున్నాడు. అర్థమవుతుందా? ఎందుకు అప్పగించుకున్నాడు యేసు ప్రభు? తను తాను న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తనను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? మానవుని కొరకు అప్పగించుకున్నాడు. మానవుని ఏం చేయాలని అప్పగించుకున్నాడు? ఆయన నీతిమంతునిగా చేయాలని అప్పగించుకున్నాడు. తర్వాత
దుష్ట కాలము నుండి విమోచించాలని అప్పగించుకున్నాడు. తర్వాత ఆయన సొత్తుగా చేసుకోవడానికి అప్పగించుకున్నాడు. తర్వాత పరిమళ వాసనగా ఉండడానికి అప్పగించుకున్నాడు. అర్థమవుతుందా? అంటే నా జీవితం, నీ జీవితం ఎట్లుంది? దుర్గంధమైన దుర్వాసనతో నిండిన జీవితం. అవునా కాదా? దుర్గంధమైన దుర్వాసనతో నిండిన మన బ్రతుకులు పరిమళ వాసనగా ఉండాలని ఆయన కోరుకున్నాడు. అందుకని ఆయన అప్పగించుకున్నాడు. చివరిగా అదే అధ్యాయంలోనే ఇంకొక చివరి మాట, 5వ అధ్యాయం 27వ వచనం. 5వ అధ్యాయం 27వ వచనం. ఎందుకు అప్పగించుకున్నాను? తన్ను తాను అప్పగించుకో. చివరి వచనంలో చూడండి, చివరి చరణం, 27వ అధ్యాయంలోనే 27వ వచనంలో చివరి భాగం. అందరం చదువు మాట లేకుంటే 25, 27 కలిసి ఉన్నాయి. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన అటుది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకున్నాడండి? నిన్ను నన్ను ఒకరోజు పరలోకములో ఎట్లా నిలబెట్టాలని అప్పగించుకున్నాడు? అక్కడ రాయబడి ఉంది, కళంకమైనను ముడత అయినను అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకోవాలని అప్పగించుకున్నాడు. అర్థమవుతుందా? ఆయన ఎదుట మనం ఎట్లా నిలబడాలంట? కళంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. తప్పు చేసినాడు ఎట్టుంటాడండి? తప్పు చేసినాడు ఎట్టుంటాడు? భయపడుతూ ఉంటాడు ఆయన తప్పు చేసినాడని. మనం ఎట్లా నిలబడాలా దేవుని సన్నిధిలో? పరిశుద్ధమైన వారముగా, కళంకము లేని వారముగా, నిర్దోషమైన వారముగా. తర్వాత ఈ ఈ పట్టి అక్కడ రాయబడి ఉంది, వాక్యముతో ఉదక స్నానము చేద్దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధంగా చూడాలని. నిన్ను నన్ను ఎట్లా చూడాలంట? పరిశుద్ధంగా, హోలీగా చూడాలని ఆయన అందుకని అప్పగించుకున్నాడు. మన దేవుడు, మీ దేవుడని యెహోవా పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండవలెను. అది అందుకోసమే అప్పగించుకున్నాడు. కళంకము లేనివానిగా, నిర్దోషమైన పరిశుద్ధమైన వానిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగా ఆయన ఎదుట నిలబడాలని ఆయన ఎంత కోరుకున్నాడు, నీ కోసము నా కోసం. సిలువలో ఆయన పెట్టిన ప్రాణం యొక్క ఖరీదు ఎంత తెలుసామా? సిలువలో నీ కోసము నా కోసము ఆయన పెట్టిన ప్రాణం యొక్క ఖరీదు ఎవరు లెక్క కడతారండి? ఎవరైనా లెక్క కడతారా? ఎందుకు అప్పగించుకున్నాడు? మానవుని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడు? ఏముందని జ్ఞాపకం చేసుకోవాల మనిషిని? తుచ్చమైన మానవుడు. ఇప్పుడు ఉన్న మాట ఇంకొక సేపు ఉండదు, 2 సేపు కూడా ఉండదు. ఇట్లాంటి మానవుని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రాణం పెట్టినాడు. 3.5 సంవత్సరం శిష్యులు యేసుప్రభు వెంట తిరుగుతూ వచ్చినారు. యేసుప్రభు చనిపోయినాడు. మళ్ళీ ఏం చేయడానికి పోయినారు వాళ్ళు? మళ్ళీ వెనకలికి వెళ్ళిపోయారు, లోకంలో కలిసిపోయినారు. మళ్ళా అదే శిష్యులను మళ్ళా కలిసి మళ్ళా వాళ్ళను రీషేప్ చేసి మళ్ళా వాళ్ళని బలపరిచినాడు. అంటే ఊరుకొరకనే పడిపోయేటోడు మానవుడు. ఇట్లాంటి మానవుని నిలబెట్టాలని ఆయన సన్నిధిలో 5 సంగతులు చూసినాం. ఎందుకు అప్పగించుకున్నాడు చెప్పండి? మొట్టమొదటిది, ఎందుకు అప్పగించుకున్నాడు? మనలను నీతిమంతులుగా చేయటానికి. అందరు చెప్పండి నాతో, మనలను నీతిమంతులుగా చేయటానికి అప్పగించుకున్నాడు. తర్వాత రెండోది, ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? ప్రస్తుత దుష్టకాలము నుండి విమోచించాలని ఆయన అప్పగించుకున్నాడు. తర్వాత ఎందుకండి? మనలను ఆయన సొత్తుగా చేసుకోవటానికి అప్పగించుకున్నాడు. తర్వాత పరిమళ వాసనగా ఉండడానికి అప్పగించుకున్నాడు. పరిమళ తైలం అనే పాట ఉంటుంది కదా, ఏదో పాటల్లో, పరిమళ తైలమునే నామము. మరియమ్మ విలువగల అత్తరు తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాలకు పూసిందంట. ఏం తీసుకొచ్చిందంట? విలువగల అత్తరు తీసుకొచ్చి పరిమళం. చూడండి, మత్తయి యోహాను సువార్త 12వ అధ్యాయం. ఏం చేసిందాయమ్మ? యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 3వ వచనం.
అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరన్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. అక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, రెండు సంగతులు గమనించాల. ఆ అత్తరు ఎలాంటిది? మిక్కిలి విలువగలది. అంటే డూపు అత్తర్లు కూడా ఉన్నాయి. ఉన్నాయా? డూపు అత్తర్ మిక్కిలి విలువగల అత్తరు అంట అది. మిక్కిలి విలువగల అత్తరు ఎంత తీసుకొచ్చింది? సేరన్నర ఎత్తు తీసుకొని వచ్చింది. ఎవరికి? విలువైన దేవుడు ఆయన. ఆ విలువైన దేవునికి ఏమి డూపు తీసుకొని రావచ్చు కదా. ఆయన ఎట్లాంటి దేవుడు? ఆయన ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఎల్లప్పుడూ పరిశుద్ధుడు పరిశుద్ధుడు, రాజుల రాజు, ప్రభుల ప్రభు అని కొనియాడబడుతున్న దేవుడు. ఇలాంటి దేవునికి ఆషామాషి తీసుకొని రాలే ఆమె. ఎట్లాంటి తీసుకొచ్చింది? మిక్కిలి, నా దేవుడు విలువైన వాడు, అమూల్యమైన వాడు నా దేవుడు, అందుకని మామూలు తీసుకురాలే ఆమె. మిక్కిలి విలువగల అత్తరు తీసుకొని వచ్చి యేసుప్రభు పాదాల మీద పోసింది. ఆయన కంటే ఎక్కువ ఇంకేం లేదని చెప్పి. మరి నువ్వు ఈరోజు విలువైంది ఏం తీసుకొచ్చినావు యేసుప్రభుకు? ఏం అప్పగించావు? ఆయన నీకోసం ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు నిన్ను ఏం చేయాలని అప్పగించుకున్నాడు? ఆ ఇల్లు అత్తరు వాసనతో నిండిపోయింది, ఆమె తీసుకొచ్చిన అత్తరుతో. ఇప్పుడు నువ్వు చేసే ఆరాధనతో ఈ వాసన సుగంధం రావాలా, ఈ హాల్ నిండిపోవాలి. అట్లే దేవుని ఘనపరచాల, హృదయపూర్వకంగా విలువైంది సమర్పించాల. ఎక్కడి నుంచో వచ్చినారు తూర్పు దేశపు జ్ఞానులు. ఏం తీసుకొచ్చినారు యేసుప్రభుకు? విలువైనవి తీసుకొని వచ్చినారు. ఏంటివి విలువైనవి? బంగారు, సామ్రాణి, బోళం పాదాల దగ్గర పడి సమర్పించినారు. ఆయన కంటే విలువైంది మాకేమి లేదు. సత్య వాల్యూ ఆయనకు వెలగట్టలేం మనము. వారి రుణం అట్లా ఉండాల్సిందే, అంతే. వారి ప్రాణ విమోచన క్రయధనం బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లా ఉండాల్సిందే, అంతే. నువ్వు వెలపెట్టి నువ్వు విడిపించుకునేది కాదు. నా కోసము నీ కోసం ఎంత ప్రాణము విలువ పెట్టాడు ఆయన. ప్రభువా, నన్ను రక్షించడానికి, నన్ను నీతిమంతునిగా చేయడానికి, నన్ను పరిమళ వాసనగా ఉండడానికి. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండిపోయింది. ఏమైంది ఇల్లు? ఇప్పుడు ఈడు కూడా మనం ఏం చేయాలంటే పరిమళ వాసనతో, ఒకప్పుడు సుగంధం, ఒకప్పుడు దుర్గంధము, దుర్వాసనతో కొట్టుకుంటున్నటువంటి మన బ్రతుకు ఇప్పుడు ఏం చేసినాడు ఆయన? పరిమళ వాసనగా ఉండాలని చేసినాడు. కాబట్టి 5 విషయాలు గుర్తుపెట్టుకోవాలా జీవితం. ఇంటికి పోయి ఈరోజు 5 విషయాలు జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలా. ఎందుకు ఆయన నన్ను ఎందుకు నా కోసం ఆయన అప్పగించుకున్నాడు చెప్పండి? నీతిమంతులుగా చేయటానికి చెప్పండి మొట్టమొదటిగా. తర్వాత రెండోది, దుష్ట కాలము నుండి విమోచించడానికి. ఎందుకు అప్పగించుకున్నాడు? దుష్ట కాలము నుండి విమోచించడానికి. తర్వాత మూడవదిగా, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడు? తన సొత్తుగా చేసుకోవటానికి. తన సొత్తుగా చేసుకున్నాడు నిన్ను నన్ను, అందుకు అప్పగించుకున్నాడు. తర్వాత పరిమళ వాసనగా ఉండడానికి అప్పగించుకున్నాడు. తర్వాత పరిశుద్ధంగా నిలబెట్టుకోవడానికి, ఆయన సన్నిధిలో పరిశుద్ధంగా కనబడడానికి, కళంకము లేని వారముగా, నిర్దోషమైన వారముగా, పరిశుద్ధులుగా నిలబెట్టుకోవడానికి నిన్ను నన్ను అప్పగించుకున్నాడు. ఈ ప్రాణం యొక్క విలువ నీకు ఇప్పుడు తెలియదండి. నువ్వు ఊరికే ఆషామాషిగా, అందుకని ఒక మాట ఉంది బైబిల్లో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల అని రాయబడి ఉంది. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోలేవు. లోకములో ఎంతో మంది ఉన్నారు, ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. మంటి ఘటం, మంటి పురుగు ప్రభువా, మానవుని జ్ఞాపకం చేసుకోవడానికి మన దగ్గర ఏముంది? ఏ పాటి వాడు ప్రభు కొద్ది మాటలు దీవించును గాక. మనం ఆరాధనలోకి వెళ్తాం. ఒక చిన్న పాట లేచి పాడదాం, తర్వాత ఆరాధనలోకి వెళ్తాం.